హలో మా బ్రోస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్కీస్ జిందగీ. నా పేరు అఖిల. ఆల్రెడీ ఒక లాంగ్ వీడియో చూసేశారు కదా, అదైతే నైట్ వాళ్ళకి చేసుకున్న సెలబ్రేషన్స్. ఇదైతే డే టైం చేసుకున్నది. మార్నింగే లేచి హెడ్ బాత్ చేసి నేనైతే టెంపుల్ కి రెడీ అయిపోయా. ఫ్రూట్స్, చాక్లెట్స్ అన్ని తీసుకుని అయితే మా ఇంటి దగ్గర రాముల వారి గుడి ఉంటది, ఆ టెంపుల్ కి అయితే వచ్చేసా. టెంపుల్ చిన్నదైనా చాలా పీస్ఫుల్ గా ఉంటది. చాలా వీడియోస్ లో ఉంటది మన ఛానల్లో కూడా. తెచ్చిన చాక్లెట్స్, పళ్ళు అన్ని దేవుడికి పెట్టేసి మంచిగా పూజ చేసేసుకున్నాను నేనైతే. మీలో ఎంతమందికి అలవాటుంది? నేనైతే ప్రతి బర్త్‌డేకి కంపల్సరీ గుడికెళ్తా. అమ్మమ్మ ఇంటి దగ్గర ఉంటే పక్కనున్న గౌరీదేవి గుడికెళ్తా. ఇక్కడ ఉంటే రాముల వారి గుడికొస్తా. ఇంటికొచ్చాకైతే మమ్మీ, డాడీ నన్ను బ్లెస్ చేశారు. అప్పటికే ఆకలి దంచి కొట్టేస్తుంది. మమ్మీ అయితే టిఫిన్‌లోకి పూరి, ఇడ్లీ, సేమియో, పరమాన్నం చాలానే స్పెషల్స్ చేశారు. ముందైతే మమ్మీ తినిపిచ్చారా, చాలా వేడిగా ఉంది. వెంటనే కాలిపోయింది మూతి. అయ్యో! కాలిపోయిందా అన్నట్టు మళ్ళీ తర్వాత పెట్టిందైతే ఊది మరీ పెట్టింది. అప్పుడైతే డ్రెస్ మీద ఒలిపోయింది. వెంటనే మమ్మీ సరే ఇంక నువ్వే తినేలే, ఇంక తినిపించనులే నిన్నని చెప్పేసి వెళ్ళిపోయారు. ఇంతకీ డ్రెస్ గురించి చెప్పలే కదా, ఇదైతే అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్. అలా చూస్తుండగానే కొన్ని రీల్స్ తీసుకునేటప్పుడు లంచ్ టైం అయిపోయింది. మేమైతే బయటకు వెళ్ళి మంచిగా బిర్యానీ తెచ్చుకుని వచ్చాము. ఎప్పుడు రొటీన్ గా ఫ్రై పీస్ బిర్యానీ ఏం తెచ్చుకుంటామని చెప్పి మిక్స్డ్ బిర్యానీ ఒకటి, అలానే స్పెషల్ చికెన్ ఫ్రైడ్ రైస్ ఒకటి తెచ్చుకున్నాము. రెండు అదిరిపోయాయి. అసలే స్పెషల్ కదా, బర్త్డే కదా, అందుకని స్పెషల్ గా అయితే ఒక స్టార్టర్ కూడా తెచ్చుకున్నాము. స్టార్టర్ ఏంటో నాకు అస్సలు నచ్చలేదు. చాలా నెయ్యి ఎక్కువైపోయింది స్టార్టర్ లో. చెప్పగా బయటకెళ్ళి బిర్యానీ తెచ్చుకున్నామని చెప్పి, ఆ రోజు ఎండ అయితే మామూలుగా లేదు. అవుట్ఫిట్ తో వెళ్తే తిరిగి రానని చెప్పి ఇంటికి మంచిగా ఒక కుర్తీలోకి చేంజ్ అయిపోయాను నేను. కుర్తీ కూడా చాలా బాగుంది. ఇప్పుడైతే కేక్ కటింగ్ నెంబర్ 2 మా హాస్టల్లో రూమ్మేట్స్ మా మమ్మీకి చెప్పి కేక్ అయితే అరేంజ్ చేపించారు. ఇదైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళ దగ్గర నుంచి. నార్మల్ గా అడ్రస్ అడిగారు, చెక్ చేశారంట. ఇక్కడికి ఏది డెలివరీ లేదని చెప్పి మా మమ్మీని అడిగారు. ఇదైతే బటర్ స్కాచ్ ఫ్లేవర్ కూల్ కేక్. టేస్ట్ కూడా చాలా బాగుంది. లాస్ట్ టైం పెట్టిన వీడియోలో మేము కూల్ కేక్ అయితేనే తింటామన్నారు, వాళ్ళ కోసమే ఇది. ఎవ్రీ ఫుడ్ కెన్ రిలేట్. కేక్ కట్ చేసి ఎవరికి పెట్టకుండా నేనే తినేసా ఫస్ట్. తర్వాత అయితే మమ్మీని పిలిచి మమ్మీకి పెట్టా. లాస్ట్ వీడియోలో చూసారు కదా, మా బెస్ట్ ఫ్రెండ్ కూడా వచ్చింది. తనకు కూడా కేక్ తినిపించేసా. ఇంక స్టార్ట్ చేసింది నన్ను ఏడిపించడం. చూడండి ఎంత కేక్ పీస్ పెట్టిందో నోట్లో. ఇవన్నీ జస్ట్ బెస్ట్ ఫ్రెండ్స్ థింగ్స్. దానికి ఎంత క్యూట్ గా రాసాను. అది ఎంత క్రీమ్ తెచ్చి మొత్తం రాసేసింది. ఊపిరి కూడా ఆడలేదు, అంతలా రాసింది అది. ఇదైతే డేలో లాస్ట్ కేక్ కటింగ్. మమ్మీ స్నెక్ అయితే డెకరేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఆల్రెడీ నిన్నే కేక్ ఆర్డర్ ఇచ్చేసాము. ఆర్డర్ ఇచ్చినప్పుడే చెప్పా నాకు ఇలా కస్టమైజ్డ్ కావాలని చెప్పి ఒక ఫోటో చూపించి, కానీ ఎలా వీలుంటే అలా చేయమని చెప్పిన ఒక పాపానికి అసలు దానికి సంబంధం లేకుండా చేశాడు కేక్ అయితే. కేక్ తీసుకురావడానికి అయితే నేను తీసుకెళ్లకుండా మా మమ్మీ మా బెస్ట్ ఫ్రెండ్ వెళ్ళారు. ఇద్దరు వెళ్ళారు కాబట్టి మంచిగా 2 స్ప్రేలు 2 పాకెట్లు అన్ని తెచ్చుకుని నన్ను ఏడిపెట్టడం స్టార్ట్ చేశారు. లాస్ట్ టైం వదిన బెలూన్స్ అన్ని అయితే అయిపోయినాయి వీళ్ళ దెబ్బకి. ఇంతకీ మీకు డౌట్ వచ్చే ఉంటది, ఇన్ని బర్త్డే సెలబ్రేషన్స్ అయినా కొన్న ఇయర్ రింగ్స్ ఇంకా గిఫ్ట్ అవ్వలేదేంటా అని. వెయిట్ చేయండి, ఈ వీడియోలన్నీ చూస్తారు మీరు. ఇంతకు ముందు స్పూఫ్ వీడియోస్ లో కొన్ని వీడియోస్ లో కేక్ కటింగ్ చేస్తున్నప్పుడు పిల్లలందరూ కేక్ ని చూస్తుంటారు కదా, అలా ఉంటది మా ముగ్గురుతోని. ముగ్గురం ఫుడ్డీస్ మే, ఆ కేక్ కోసమే ఉన్నట్టు ఉంటాం మేమైతే. అట్టడాయ్, హియర్ కమ్స్ ద గిఫ్ట్. మొత్తానికి ఏం తీసుకుందాం అనుకుంటున్నారు? మీకు అర్థమైందే, నాకు నచ్చిందే తీసుకున్నాను. మమ్మీ కూడా ఎలాగో కొన్నదే, నీకు నచ్చిన దాన్ని కొనడం కోసం వెళ్ళాము కాబట్టి నీకు నచ్చిందే తీసుకో అని చెప్పారు. మా బెస్ట్ ఫ్రెండ్ అయితే నాకు మంచిగా పర్ఫ్యూమ్ గిఫ్ట్ ఇచ్చింది. ఒక చిన్న కొటేషన్ కూడా రాసింది. అది కూడా నాకు చాలా బాగా అనిపించింది. లాస్ట్ టైం ఇచ్చింది ఇంకా ఉంది, అంతలోనే కొత్త పర్ఫ్యూమ్ సెట్ అయితే తీసుకొచ్చింది. అయితే చాలా బాగున్నాయి, రివ్యూ చేయమంటారా? అంతే మరి, వీడియోకి ఉంటాయి ఇంకా. బాయ్ గాయ్స్. మీరు మాత్రం మర్చిపోకుండా డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.